మైన నా స్నేహితునికి రాయినది ఏమనగా, ఇక్కడ నేను క్షేమము, అక్కడ మీరు క్షేమంగా ఉన్నారా అని చెప్పి ఎంతో హృదయపూర్వకంగా లెటర్లు రాసేవాళ్ళు. ఆ లెటర్ వచ్చినప్పుడు లెటర్ అందుకున్నటువంటి వ్యక్తిలో చాలా ఆనందం. ఆ లెటర్లో ఏముందో అని త్వరగా తీసి చూసేటటువంటిది. కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలు మనతో ఉన్నప్పటికీ మన స్నేహితుల దగ్గర మనం మాట్లాడలేకపోతున్నాం. స్నేహితులను బలపరచబడలేకపోతున్నాం. స్నేహితులతో సరైనటువంటి సంభాషణ, ఆత్మీయ సంభాషణ మనం చేయలేకపోతూ ఉంటున్నాం. పౌలు గారు ఈ 3-4 విషయాలను మనం చూసినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవునికి ప్రాధేయత పడడము, మరి పౌలు ప్రేమను చూపించడము, పౌలు కృతజ్ఞత తెలపడము, ఫిలమోన్ యొక్క గుణశీలం గురించి చెప్పడము, ఒనేసిము మారు మనసు గురించి తెలపడము, అలాగున్నే దేవుని ముందు చూపు గురించి ఆయన తెలుసుకోవడము, పౌలు యొక్క భాగస్వామ్యం గురించి, పౌలు యొక్క ధైర్యం గురించి, పౌలు యొక్క శుభముల గురించి, మరి స్నేహం యొక్క అవశ్యం గురించి మనం ఆలోచన చేస్తే మరి చాలా విషయాలు మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి. ఎందుకు అనంటే అనేకమైనటువంటి స్నేహాలు కలిగి ఉంటూ ఉన్నాం. మరి మత్తయి సువార్త 26వ అధ్యాయము 37వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 26:37వ వచనంలో, పేతురును జెబెదాయి 2 కుమారులను ఎంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఇద్దరు ఇక్కడ స్నేహితులుగా ఉండి తమ దుఃఖంలో బాధ పంచుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 36 నుంచి మనము 46 వచనాల వరకు చదివితే ఈ యొక్క స్నేహం గురించి మరి మనకు జ్ఞాపకము, అర్థము అవుతూ ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. అతడు రోగి ఆయనని మీరు ఇంటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగుల అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజంగా అతడు రోగి అయి చావునకు సిద్ధమై ఉండెను కానీ దేవుడు అతనిని కనికరించను. అతని మాత్రమే గాక నాకు దుఃఖం మీద దుఃఖము కలుగుచుండుటకై నన్నును కనికరించను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే మరి స్నేహం గురించి, స్నేహం యొక్క ఔషధత గురించి మరి ఈ లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అలాగునే ప్రియులారా, తిమోతి 2వ పత్రికకు కూడా వెళ్దాం ప్రియులారా. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము. తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 4వ అధ్యాయం 9వ వచనం. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. మనుషులందరికీ రక్షకుడును మరీ విశేషంగా విశ్వాసులకు రక్షకుడునైన జీవం గల దేవుని యందు మనము నిరీక్షణ నుంచి ఉన్నాం గనుక ఎందు నిమిత్తము ప్రయాసంతో పాటుపడుచున్నాం. పౌలు గారు ఎందు నిమిత్తం ప్రయాసపడుతూ ఉంటున్నారనంటే ఇందు నిమిత్తమే దేవుని యందు నమ్మకత్వంతో ఉండడానికి ప్రయాసపడుతూ ఉంటున్నాడు. మనము మన ఆలోచన విధానంలో చాలా జాగ్రత్త కలిగి దేవుని యందు నమ్మకం ఉంచుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా, మన హృదయాలను దేవుని యందు ఆనందింపజేసేటటువంటి వారిగా మనం ఉండాలి ప్రియులారా. తీతు పత్రికలో కూడా 3వ అధ్యాయంలో 12వ వచనంలో ఒక మాటను మనం చూద్దాం ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. నికోపాలితో
శీతాకాలం గడపవలెనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను ఆర్తెమానైనను తూకీకునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చుటకై ప్రయత్నము చేయుము. స్నేహము కొరకు వాంఛ. ఈ స్నేహంలో మరి గొప్ప ఆలోచన విధానం ఉన్నది, దైవభక్తి ఉన్నది, ప్రీతికరమైన సంభాషణ ఉంది, ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ఉంది, ఒకరి మాట మీద ఒకరి గౌరవం ఉన్నది. అందరూ కలిసి దేవుని యందు నమ్మకం ఉంచి బలపరచబడుతున్నటువంటి వ్యక్తులుగా పౌలును, ఒనేసిమును, అలాగునే ఫినెహాసును మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతమందిని మనం చూస్తూ ఉన్నాము? పౌలును చూస్తున్నాము, అలాగునే ఇక్కడ మనం ఎవరినెవరిని చూస్తున్నాం? ముఖ్యమైన ముగ్గురిని, పౌలును, ఫినెహాసును, ఫిలమోన్ను, ఒనేసిము. ఈ ముగ్గురు వ్యక్తులు ఇందులో కనపడతారు. ముగ్గురు కూడా మరి ఒకరు తప్పిపోయినప్పటికీ వారు కూడా సరైనటువంటి మార్గంలో వచ్చినట్టుగా, మారు మనసు పొందినట్టుగా దేవుని లేఖనం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ఈ ఫిలమోను పత్రిక 57వ పత్రిక అయి ఉంటున్నది, పుస్తకంలో 57వ పుస్తకం అయి ఉంటున్నది. 25 వచనాలు ఉంటూ ఉన్నవి. 15, 16 వచనము ముఖ్యమైన వచనాలుగా మనకు ఉంటున్నాయి. అతడిక మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషంగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలం నిన్ను ఎడబాసి ఉన్నాడు. కొద్ది కాలము ఎడబాసి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, నేటి దినాన మనం నేర్చుకున్నటువంటి అంశం ఏమిటంటే, దాసుడైన ఒనేసిమును క్రీస్తునందు ప్రియ సహోదరునిగా ఎంచబడుట గురించి మనం చూస్తూ ఉన్నాం. శ్రద్ధగా వాక్యం విన్న మీ అందరికీ ప్రభునామమున వందనాలు. చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందునైనా కొద్ది సమయం మీ దగ్గర గడపడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. రేపటి దినము మాకుందో లేదో మాకు తెలియదు నాయన, కానీ ఈ రాత్రి కాలమందు మీ మాటల్ని రుచి చూచి, మీ మాటల్ని విని, మీ మాటల్ని బోధించుకొని, మీ వాక్యాన్ని మా చేతులతో తాకి, మా కళ్ళతో మేము చూచి, మా చెవులతో మేము విని, హృదయమందు సంతోషిస్తూ నాయనా ఈ రాత్రి కాలమందు మేము పడుకొని చుండగా మంచి నిద్రను మాకందరికి దయచేయమని, వాక్యం వీక్షిస్తున్నటువంటి మా ప్రియులందరినీ దీవించమని, పరిచర్యను కొనసాగించడానికి సహాయపడుతున్న ప్రతి హస్తాన్ని నైనా వారి కుటుంబాలను దీవించమని, మా కొరకు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, మీ చిత్తాన్ని మా పట్ల ఈ భూమి మీద నెరవేర్చమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.